అంటే ఒకప్పుడు పడిపోయిన మనము, ఒకప్పుడు దారి తప్పిన మనము మరలా యేసుక్రీస్తు రక్తము ద్వారా మళ్ళీ ఉన్నారు అంటాడు. కానీ ఒక్కసారి మన జీవితాన్ని మనం పరిశీలించండి. మన జీవితాన్ని మనం పరిశీలిస్తే దేవుని ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నామా? మన జీవితాల్లో ఆయన చేసిన మేలును మర్చిపోకుండా ఆయన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నామా అంటే బ్రతకటం లేదు అన్నట్లు మన జీవితాలు మనకి చెబుతూ ఉంటాయి. ఎందుకంటే వాక్యం విషయంలో కానీ, ప్రార్థన విషయంలో కానీ, మన ప్రవక్త విషయంలో కానీ, మన చూపు విషయంలో కానీ, ఆలోచన విషయంలో కానీ ఒక్కసారి మనం పరిశీలించండి. మన జీవితం ఎట్లా ఉంది? కడగబడిన తర్వాత ఆయన తట్టు మనం మళ్ళీ ఉన్నామా? ఆయన సిలువల చిత్రహింసలకు గురైన ఒక రక్తాన్ని మన సాదృశ్యంగా ఆ రక్తం కష్టాన్ని మనం ఫలిస్తున్నామా? మన ఆలోచనలు ఎట్లా ఉంటాయి? మన చూపులు ఎట్లా ఉంటాయి? ఆయన కొట్టిన కొరడాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అది మనం చేసిన పాపం నిమిత్తమే కదా. ఆయన మోసిన సిలువ దేని గురించి అంటే మనం చేసిన పాపం గురించే కదా. అంటే ఆయన అంత కష్టపడి, అంత శ్రమపడి మన పాపం ఆయన మనల్ని పరిశుద్ధంగా చేస్తే మరలా మన పాపంలోకి పడిపోతే ఇప్పుడు మనం ఏం చేసినట్లు? ఉపకారం చేసిన వానికి మనం మరలా అపకారం చేస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజు యోవాషు కూడా ఉపకారం చేసిన వాళ్ళకి అపకారం చేసి రాళ్లతో కొట్టి చంపాడు. ఈరోజు కూడా మనము యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు ఉపకారం చేస్తే మనం ఈరోజు మనము కూడా అపకారం చేస్తూ ఉన్నాం. ఆయన చెప్పినట్లుగా మన బ్రతుకులు లేవు. ఆయన చెప్పినట్లుగా మనం జీవించటం లేదు. ఆయన ఇష్టం ప్రకారం మనం లేము. ఆయన చెప్పేది చెబుతుంటాడు. ఆయన సిలువలో మరణించడు అనుకునే నిర్లక్ష్యతనం చేసి మన జీవితంలో ఉన్న మన శరీర కోరికలు తీర్చుకొని బ్రతుకుతున్నాం మనం. ఒకసారి ఆలోచించండి. నాతో సహా మీరు ఇంటున్న సహా మన జీవితం మనం చేసిన పాపాలు మనకు తెలుసు. ఎవరికి తెలియవు అవి, మనకి దేవునికి మాత్రమే తెలుసు. ఆయన చేసిన ఉపకారానికి మనం విరుద్ధంగా ఏమైనా చేస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. విరుద్ధంగా చేస్తే ఆయన మేలును మరిచి మనము ఏమి చేస్తున్నామంటే ఉపకారాన్ని మరిచి అపకారం చేస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడైనా మన జీవితాన్ని ఆలోచిద్దాం. మన కంటి చూపు ఎలా ఉండాలి? మన ఆలోచనలు ఎలా ఉండాలి? మన మాట తీరు ఎలా ఉండాలి అని బైబిల్ బట్టి ఆలోచిస్తే దేవుడు చెప్పినట్లుగా మన బ్రతుకులు లేవు. అందుకే దేవుని వాక్యము ద్వారా మనం ఏం కావాలంట? కడగబడాలి. ఉతక స్థానంతో కడగబడాలి. వాక్యం మనం రోజు వింటూ, వాక్యం మనం రోజు చదువుకుంటూ, వాక్యం రోజు వింటే మనలో ఉన్న కల్మషమంతా ఏమైపోతుందంట? తొలగిపోతుందంట. మన వాక్యమే చదవటం లేదు, వాక్యమే వినటం లేదు, దేవుని ఆలయంకే రావటం లేదు, క్లాసుకే రావటం లేదు. మన జీవితంలో కడగబడుతున్నావా? అలాగే నింపబడుతున్నావా? అంటే పాపము చేత మన ఉన్న ఈ లోకములో ఉన్న పాపములు అన్నీ కూడా మన హృదయములో నింపబడతావు తప్ప కడగబడు. మన హృదయంలో ఉన్న పాపాలు కడగబడాలంటే దేవుని వాక్యం మనం వినాలి, దేవుని వాక్యం మనం చదవాలి, దేవునికి మనం ప్రార్థించాలి. మన జీవితం ఎట్లుండో దేవుని తట్ల మనం మాకాలోంచి ప్రార్థన చేసి ఆ ఒక్క ఆయన చేసిన మేలును మరిచి, ఆయన చేసిన ఉపకారం మరిచి అపకారాలే బ్రతుకుతున్నామో అని మనం ప్రార్థించి దేవుని వేడుకొని మరలా మనము తప్పును ఒప్పుకొని దీనమైన స్థితికి వస్తే ఆయన మనకు అవకాశం ఇస్తాడేమో. ఒకసారి ఆలోచించండి. ఆ రోజు యోవాషు కూడా మరిచి బ్రతికి ఆయన దేవునికి విరోధమై బ్రతికాడు. ఈరోజు మనము కూడా దేవునికి విరోధమై బ్రతకకుండా మన జీవితాలు మనం ఆలోచించుకొని దేవుడు చేసిన ఉపకారాన్ని మర్చిపోకుండా యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన ఒక రక్తాన్ని, యేసుక్రీస్తు ప్రభుల వారు పడిన ఒక కొరడాల దెబ్బని, యేసుక్రీస్తు ప్రభుల వారు కొట్టిన ఒక మేకలను, యేసుక్రీస్తు ప్రభుల వారు కొట్టిన ముళ్ళ కిరీటాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎందుకు అంత కష్టపడ్డాడు? ఆయన ఎందుకు అంత బాధపడ్డాడు? ఆయన ఎందుకు అంత చిత్రహింసలకు గురయ్యాడంటే మనం చేసిన పాపమే కదా. మరి అంత కష్టం, అంత పడిన ఒక కష్టాన్ని వృధాగా పోతుంది కదా. ఎందుకంటే ఆ వృధా కాకూడదంటే మన బ్రతుకులు ఆయన ఇష్టానుసారంగా ఉండాలి. కాబట్టి ఎవరు నిర్లక్ష్యం చేయొద్దండి. వాక్యాన్ని వినడానికి ఎవరు ఆలస్యం చేయకుండా త్వరగా రావాలి, వాక్యాన్ని వినాలి. మన జీవితాలు సరి చేసుకొని ఈ కొద్ది జీవితంలో బ్రతికితే మన పరలోకానికి చేరే అవకాశం మనకి ఉంటుంది. చాలామంది ఆలోచిస్తే
ఈ లోకములు ఎప్పుడు చనిపోతామో తెలీదు, ఎప్పుడు ఏమైపోతామో తెలీదు. కానీ ఇంకా మనం 50 సంవత్సరాలు, ఇంకా 70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు బ్రతుకుతామన్నట్లు ధైర్యంతో మనము బ్రతుకుతూ ఉంటాము. అలా బ్రతుకకుండగా మన జీవితము నీటి మీద బుడగల్లాంటిదని దేవుడు మనకు చెప్పేశాడు. కాబట్టి ఇప్పుడైనా ఆలోచించండి, దేవునికి మనము చేసిన ఉపకారాన్ని, దేవుడు మనకు చేసిన ఉపకారం మరిచి అపకారాలుగా ఉన్నామా లేదో ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు హెచ్చరించాడు. ఈ వాక్యం ద్వారా ఇప్పుడైనా మన జీవితాలను మార్చుకొని దేవునికి ఉపకారం చేసిన వానికి ఆయనకు అపకారం చేయకుండా ఆయన చెప్పిన మాటల ప్రకారంగా బ్రతికి దేవుడుండే లోకాన్ని మనం అందరూ చేరాలని మనసుపూర్వక ఈ కొద్ది మాటలు చెబుతూ ఈ ఒక అవకాశాన్ని అధ్యక్షులుగా అప్పగిస్తున్నాను.